రాష్ట్రంలో యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందిస్తుంది. అటు టౌన్లలో గిగ్ వర్కర్లకు స్వయం ఉపాధి కింద బైక్ల కొనుగోలుకు అవకాశం ఇచ్చింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మందికి దశలవారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందిస్తోంది. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీతో పాటు 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ కోసం కసరత్తు చేస్తోంది. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నాటికి 8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసంలో పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి కోసం బైక్ల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్ల వద్దకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలని సర్కారు ఆదేశించింది. అటు రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో తొలి విడత లక్షలోపు యూనిట్లకు సబ్సిడీ ప్రొసీడింగ్స్ పై ఫోకస్ పెట్టారు. దశల వారీగా 4 లక్షల యూనిట్ వరకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేస్తున్నారు. ఈ యూనిట్లకు 70% వరకు సబ్సిడీ రానుంది. మొత్తం అప్లికేషన్స్ లో 76.46% ఈ కేటగిరీవే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. మరోవైపు యువ వికాసం స్కీమ్ లో 100% సబ్సిడీకి సంబంధించి 50,000 రూపాయల రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించినా యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. 50,000 నుంచి లక్షలోపు రుణాలకు 90% సబ్సిడీ ఇవ్వనున్నారు. వీటి కోసం 93,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.